హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నేనైతే బోండాలు అయితే చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. కావాలంటే మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చండి. బియ్య పిండి వేస్తే మరి బొరబొరా అనేసి వస్తాయని నేను మైదా పిండి తీసుకున్నాను పిల్లల కోసము. తర్వాత శనగపిండి అనేది 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే 2 తీసుకున్నాను. ఇవి చిన్నగా చాక్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మనం ముందుగా పిండి తీసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్, కొద్దిగా సోడా అయితే తీసుకొని తగినంత వాటర్ వేసుకొని మనకి ఎంత బోండా అయితే వేసుకునేటట్టు ఆయిల్లో కలుపుకోవాలి, అంత ఇదిగా కలుపుకోవాలండి. మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కలుపుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అయితే అలాగే పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిమ్లోనే పెట్టుకున్నానండి. తర్వాత బోండా అయితే వేసేసుకున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, కలర్ అయితే చేంజ్ అవ్వాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన అంతా కలర్ అయిపోయి లోపలంతా పిండిగా ఉంటుందని సిమ్లోనే పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే తీసేసుకున్నానండి. చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి